రైతు సోదరులకు నమస్కారము. మనమున్నాము హన్మకొండ జిల్లా నడిగూడ మండలము పులిగిల గ్రామంలో. రైతు అన్నగారి పేరు జక్కుల భిక్షపతి గారు. ఆ అన్నగారి మాటల్లో మనం విందాము. పత్తికి ఇంతకుముందు ఏ మందు కొట్టాడు, ఇప్పుడు ఏం మందు కొట్టాడు, పత్తి అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అన్న మాటలో విందాము. అన్నగారు నమస్కారం అండి. అన్న మీ పేరేం పేరే? జక్కుల భిక్షపతి. అన్న మీది ఏ జిల్లా? మాది హన్మకొండ జిల్లా నడిగూడ మండలం పులిగిల గ్రామం. చెప్పండి అన్న, ఇంతకుముందు మీరు ఏ మందు కొట్టారు? మందు కొడితే చేను మంచిగా లేదు. ఓకే అన్న. ఇప్పుడు ఈ మందు సరవర్ అనే మందు తెచ్చిన మల్లికార్జున ఫర్టిలైజర్లో పట్టుకొచ్చిన విక్టర్ కంపెనీ వాళ్ళే సరవర్ తీసుకొచ్చి అన్న తెచ్చి ఇది కొట్టిన కాంచి ఇప్పుడు 10 రోజుల బట్టి చేను పెరిగింది అన్న. నల్లదోమ లేదు, తెల్లదోమ లేదు, ఏ పురుగు గిరుగు ఏది లేకుండా అంతా వేయింది అన్న. చేను పెరిగింది, మంచిగా గుంజర వచ్చింది. ఇప్పుడు అప్పటికిప్పటికి మంచిగా ఉన్నది అన్న. నేను కొట్టి 10 రోజులు అవుతుంది అన్న. ఇంకో 5-6 రోజులకు మళ్ళా వేరే మంది తెచ్చి మీ కంపెనీలో మంది తెచ్చి కొడతా. సరే అన్న. ఇప్పుడు ఫ్లవరింగ్స్ అన్న గుంజర లాంటి బాగుందా అన్న? ఉన్నది. ఓకే, ఒకసారి చూడవచ్చునా? చూడు, చూద్దామన్నా. పత్తి హైట్ కూడా ఉంది అన్న, పెరిగింది. ఓకే అన్న. సరే అన్న. సరే భిక్షపతి గారు, సరే ఇప్పుడు ఈ మందు గురించి వేరే రైతులకు ఎవరైనా ఏ రైతు అయినా తెచ్చుకోవచ్చు, ఆసాన్ని తెచ్చుకోవచ్చు, రైతు తెచ్చుకొని అయినా ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇదైతే మంచి మందు. ఓకేనా? సరే అన్న. సరే, థ్యాంక్ యూ అన్న.